మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. శ్రోతలందరికీ పునఃస్వాగతం. మీరు ఇప్పుడు యువ కార్యక్రమంలో రెండవ భాగమైన మనబడి బాలానంద కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు మీకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నా పేరు సుధాకర్ పద్మాసు. నాతో పాటు మనబడిలో చదువుకుంటున్న చిన్న చిన్న విద్యార్థులు నలుగురు ఉన్నారు నాతో పాటు. యువ తెలుగు రేడియో శ్రోతలందరికీ సిలికాన్ ఆంధ్ర మనబడి బాలానందానికి స్వాగతం, సుస్వాగతం. నా పేరు సంజుల యల్ల. మా నాన్నగారి పేరు కళ్యాణ్ యల్ల. మా అమ్మగారి పేరు శిరీష యల్ల. నేను కొప్పెల్లో మనబడి ప్రభాసంలో చదువుతున్నాను. మా గురువు గారి పేరు సుధాకర్ కొత్తమాసు. ఈ మనబడి బాలానందం కార్యక్రమం ప్రతి నెల 3వ ఆదివారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు యువ తెలుగు రేడియో 104.9 FMలో ప్రసారం అవుతుంది. మీరు రేడియోలోనే కాకుండా మీ కంప్యూటర్లో లేదా యాపిల్ ఆండ్రాయిడ్ పరికరాలలో వనేజ యాప్ ద్వారా కూడా వినొచ్చు. కార్యక్రమంలోకి వెళ్లే ముందు ఇక్కడ నాతో పాటు నా స్నేహితులు కొంతమంది ఉన్నారు. వారిని పరిచయం చేసుకున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు రిషిత ఉప్పులూరి. మా నాన్నగారి పేరు దినేష్ ఉప్పులూరి. మా అమ్మ పేరు హేమ. నేను అర్వింగ్ మనబడిలో ప్రమోదం చదువుతున్నాను. మా గురువు గారి పేరు శారదా జొన్నలగడ్డ. శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు సింధుజ శీల. మా నాన్నగారి పేరు వెంకటరెడ్డి శీల. మా అమ్మగారి పేరు సుశీల శీల. నేను ఇర్వింగ్లోని మనబడి ప్రమోదంలో చదువుతున్నాను. మా గురువు గారి పేరు శారదా జొన్నలగడ్డ. శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు మేఘ అక్కినేని. మా నాన్నగారి పేరు శివ అక్కినేని. మా అమ్మగారి పేరు అరుణ అక్కినేని. నేను ఇర్వింగ్ ప్రాంతంలోని మనబడి ప్రమోదంలో చదువుతున్నాను. మా గురువు గారి పేరు శారదా జొన్నలగడ్డ. బాగుంది. శ్రోతలందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మనం ఈరోజు సంక్రాంతి పండుగ గురించి మాట్లాడుకుందాం. మొన్న వారంలోనే కదా సంక్రాంతి పండుగ జరుపుకున్నాము. మీరంతా ఎలా జరుపుకున్నారు? ఈ పండుగ మన ఆంధ్రులకు పెద్ద పండుగ కదా. అవును, మనం జరుపుకునే పండగలలో సంక్రాంతి ముఖ్యమైన పండగ. నాకు సంక్రాంతి పండగ అంటే చాలా ఇష్టం. ఈ పండుగను మనము ప్రతి సంవత్సరం జనవరి 13, 14, 15 తేదీలలో జరుపుకుంటాము. తేదీలను బట్టి సంక్రాంతి జరుపుకుంటమే ఈ సంక్రాంతి పండుగ ప్రత్యేకత. అవును, నిజమే. మనము దాదాపు అన్ని పండగల తిథుల ప్రకారం జరుపుకుంటాము. కాబట్టి నాగుల చవితి, రథసప్తమి, శ్రీకృష్ణాష్టమి, శ్రీరామనవమి ఇంకా విజయదశమి అని తిథుల పేర్లతో కలిపి పిలుస్తూ ఆయా తిథుల నాడు ఆ పండుగలను జరుపుకుంటాము. చాలా చక్కగా చెప్పారు రిషిత. ఈ పండుగను మన దేశంలో ఇంకా కొన్ని రాష్ట్రాలు కూడా జరుపుకుంటారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. తమిళనాడు వారు కూడా ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఇక్కడ పొంగల్ అని అంటారు. కర్ణాటకలో మకర సంక్రాంతి అని అంటారు. మహారాష్ట్ర, గుజరాత్లలో మకర సంక్రాంతి అని, పంజాబ్, హర్యానాలలో లోరీ అని పిలుస్తారట. ఈ పండుగను మనం 3 రోజుల పండుగగా చేసుకుంటాం. మొదటి రోజు భోగి అని, రెండవ రోజు మకర సంక్రాంతి అని, మూడవ రోజు కనుమ అని చేసుకుంటాం. భోగి రోజు వేసే భోగి మంటలు ఎంత బాగుంటాయి కదా. తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేసి అందరూ కలిసి ఒకే చోట చేరి ఆ మంటలతో చలిని పారద్రోలుతూ వెచ్చగా వేడిని పొందుతూ ఆనందంగా భోగి మంటలతో ఆ రోజు ప్రారంభిస్తాము. ఈ భోగి మంటలలో పాత వస్తువులు కూడా వేస్తారు. ఇలా ఎందుకు చేస్తారంటే మళ్ళీ కొత్త వాటితో కొత్తగా జీవితం ఆరంభించాలని. భోగి పండుగ రోజు సాయంత్రం ప్రతి ఇంటిలో చిన్న పిల్లలకు జరిపే వేడుక ఒకటి ఉంటుంది తెలుసా? అదే భోగి పళ్ళ వేడుక. భోగి పళ్ళ
నేను ఇలాంటి పళ్ళ పేరు ఎప్పుడు వినలేదే. భోగి పళ్ళు అంటే మనం తినే పళ్ళు కాదు. భోగి పళ్ళు అంటే శనగలు, రేగి పళ్ళు, పూలు, చెరుకు ముక్కలు, ఇంకా నాణేలు అన్నీ కలిపి పెద్దలు అందరూ ఆశీర్వాదిస్తూ పిల్లలకు తలపై పోస్తూ దిష్టి తీస్తారు. మనకు కూడా మన అమ్మ వాళ్ళు అలా చేసే ఉంటారు. అవును, మా చెల్లికి ప్రతి సంవత్సరం భోగి పళ్ళు పోస్తుంది మా అమ్మ. ఈ భోగి పళ్ళు వేడుక చాలా ముచ్చటగా ఉంటుంది. ఇక 2వ రోజు సంక్రాంతి. మరి సంక్రాంతినే మకర సంక్రాంతి అని అంటారు కదా, ఎందుకో మీకు తెలుసా? తెలుసు. ఎలా అంటే నాకు కూడా సందేహం వచ్చి మా గురువు గారిని అడిగాను. అప్పుడు గురువుగారు చెప్పారు, మీరు తెలుగులో నెలల మరియు రాసుల పేర్లు చదువుకుంటారు కదా, మనకు ఈ సంక్రాంతి రోజు సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు అన్నమాట. ఇలా సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజు కాబట్టి సంక్రాంతిని మకర సంక్రాంతి కూడా అని అంటారు. సంక్రాంతి పండుగను రైతుల పండుగ అని కూడా అంటారు. ఎందుకంటే రైతులు సంవత్సరం అంతా ఎండకు వానకు ఎంతో శ్రమపడి పొలంలో పంటలు పండిస్తారు. వారి శ్రమకు ప్రతిఫలంగా పంట చేతికి వచ్చి ధాన్యం ఇంటికి వచ్చిన ఆనందంలో ఈ పండుగ జరుపుకుంటారు. అంటే పంట చేతికి వచ్చినప్పుడు ఇక్కడ అమెరికాలో కూడా జరుపుకునే థ్యాంక్స్ గివింగ్ డే లాగా అన్నమాట. ఇంకా ఈ సంక్రాంతి నాడు చూసే అందమైన దృశ్యం ఇంకొకటి ఉంటుంది. అదే గంగిరెద్దుల మేళం. మనం ఒక్కొక్కసారి ఎవరినైనా అలా గంగిరెద్దులు తలాడిస్తున్నావేమి అని అంటూ ఉంటాం కదా. సంక్రాంతి రోజు గంగిరెద్దుల వారు ఎద్దులను చక్కగా అలంకరించి ఇంటింటికి తిప్పుతూ డోలు, సన్నాయి రాగాలకు వాటిని ఆడిస్తారు. అప్పుడు మనం సంతోషపడి కానుకలు ఇచ్చేటప్పుడు అవి తీసుకున్నట్టు తలలు ఊపుతూ ధన్యవాదాలు తెలుపుతాయి. అందుకే మన పెద్దలు అలా అనే ఉంటారేమో. అవును, అయ్యగారికి దండం పెట్టు అనగానే అయ్యగారికి, అమ్మగారికి దండం పెట్టు అనగానే అమ్మగారికి దండం పెట్టడం. అలా ఈ గంగిరెద్దులు చేసే నృత్యాలు చూడముచ్చటగా ఉంటాయి. ఇంకా హరిరో రంగహరి అంటూ హరిదాసులు చేసే సందడి కూడా ఈ పండగ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఈ సంక్రాంతి పల్లెలలో చాలా బాగా జరుపుతారట. ఈ పండగ రోజు ప్రతి పల్లె కూడా ఎంతో కలకలలాడుతూ కనిపిస్తుందట. హైదరాబాద్లో ఉన్న శిల్పారామంలో ఈ పల్లె వాతావరణం కనిపిస్తుందని నేను విన్నాను. 3వ రోజు కనుమ. కనుమను పశువుల పండగ అని అంటారు. ఎందుకంటే వ్యవసాయంలో రైతుకు అవి ఎంతో సహాయపడతాయి కదా, అందుకే వాటిని ప్రేమగా చూసుకుంటూ తమ ఆనందంలో వాటిని కూడా పాలు పంచుకునేలా చేస్తారు. కనుమ రోజున కోడి పందాలు కూడా పల్లెలలో ఆకర్షణగా నిలుస్తాయి తెలుసా. ఈ పండుగ ప్రత్యేకతలు ఇంకా కొన్ని ఉన్నాయి. అవి ఇంటి ముందు అందమైన ముగ్గులేసి మధ్యలో పెట్టి రకరకాల పూలతో అలంకరించే గొబ్బెమ్మలు, బొమ్మల కొలువు కూడా ఉంచుతారు. బొమ్మల కొలువు అంటే అన్ని రకరకాల అందమైన బొమ్మలను ఒక చోట కొలువు ఉంచడం. మనలాంటి పిల్లలు కూడా ఆ బొమ్మను చూస్తూ మురిసిపోతూ ఉంటారు. ఇంకా పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఆనందంగా ఈ పండగకి గాలిపటాలు ఎగరవేస్తుంటారు. అవి అలా ఆకాశంలో పైకి ఎగురుతూ ఉంటే కేరింతలు కడుతూ ఆనందంగా ఈ పండగను జరుపుకుంటారు. చాలా బాగుంది. ఈ రోజు సంక్రాంతి పండుగ గురించి చక్కటి విషయాలు మనం శ్రోతలతో పంచుకున్నాము. ఇప్పుడు సింధు మరియు రిషిత స్విట్జర్లాండ్ గురించి మనకి కొంచెం చెప్తారు. ఏమిటి రిషిత, ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదు, నేను మొన్న ఒక చాక్లెట్ తిన్నాను. అది స్విస్ చాక్లెట్ అట. చాలా రుచికరంగా ఉంది. ఇంతకీ వాటిని స్విస్ చాక్లెట్స్ అని ఎందుకంటారా అని ఆలోచిస్తున్నా. అవును, ఆ మధ్య మా మామయ్య చేతికున్న గడియారం బాగుంటే అదేంటి అని అడిగా. అది స్విస్ వాచ్ అని అన్నారు.
ఓ అదా, ఆ గడియారం చాక్లెట్లు స్విట్జర్లాండ్లో తయారయ్యి ఉంటాయి. అందుకే వాటికి స్విస్ చాక్లెట్, స్విస్ వాచ్ పేరు వచ్చి ఉంటుంది. ఎందుకంటే స్విట్జర్లాండ్ దేశం చాక్లెట్లకి, గడియారం వస్తువులకి చాలా ప్రసిద్ధి. అక్కడ తయారయ్యే వస్తువుల నాణ్యత చాలా ఎక్కువ అని విన్నా. అందుకే వాటి ఖరీదు కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అవును, స్విట్జర్లాండ్ ప్రపంచ ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రాలలో ఒకటని విన్నాను. అంతేకాకుండా చాలా అందంగా కూడా ఉంటుందని విన్నాను. నిజమేనా? నువ్వు చెప్పింది నిజమే. స్విట్జర్లాండ్ చాలా అందమైన దేశం. ఎత్తైన ప్రదేశాలు, కొండలతో, కొంత భాగం అరణ్యంతో, కొంత భాగం పచ్చిక పొలాలతో, పండ్ల తోటలతో, మరి కొంత జలపాతాలు, లోయలతో కూడి ఉంటుంది. శీతాకాలంలో లోయలు, పర్వతాలు మంచుతో కప్పబడిపోయి చాలా అందంగా కనపడుతుంది. అలాగే వేసవి కాలం కొంచెం వెచ్చగా ఉంటూ వ్యవసాయానికి అనుగుణంగా ఉండడం వలన లోయ ప్రాంతం అంతా ఆకుపచ్చగా కళ్ళకు ఆహ్లాదంగా ఉంటుంది. ఇంత అందంగా ఉంటుంది కనుకనే మన చలనచిత్రాలలో చాలా పాటలను, నృత్యాలను చిత్రీకరించడానికి స్విట్జర్లాండ్ వస్తుంటారు. ఇంతకీ స్విట్జర్లాండ్లో చూడడానికి ఏ ఏ ప్రదేశాలు బాగుంటాయో, ఏమేం చూడవచ్చో నీకు తెలుసా? తెలిస్తే మాతో పంచుకుంటావా? ఓ తప్పకుండా. మీరు ఆల్ప్స్ పర్వతాల గురించి వినే ఉంటారు. ఇవి ఎక్కడో కాదు, స్విట్జర్లాండ్లోనే ఉన్నాయి. ఇవి దేశమంతా విస్తరించి ఉన్నాయి. ఇంతకు ముందు చెప్పినట్లు శీతాకాలంలో పూర్తిగా మంచుతో కప్పబడి స్కీయింగ్కి చాలా అనుకూలంగా ఉంటుంది. అందువల్ల స్కీయింగ్ చేసే ఉత్సాహం ఉన్న పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ ఆల్ప్స్ పర్వత ప్రాంతాల్లో ఉన్నటువంటి జంగ్ఫర్ ప్రదేశం పర్యాటకులను చాలా ఆకర్షిస్తుంది. ఈ ప్రాంతం జంగ్ఫర్, మాంచ్ మరియు ఈగల్ అనే 3 పర్వతాల కలయికతో చాలా అద్భుతంగా ఉంటుంది. ఇదే కాకుండా స్విస్ నేషనల్ పార్క్, స్కిల్థోర్న్ మౌంటైన్, ఆల్వస్ట్ గ్లేసియర్స్ ఇలా చాలా చూడచక్కని ప్రదేశాలు స్విట్జర్లాండ్లో చాలా ఉన్నాయి. ఓ, చూడడానికి ప్రదేశాలు చాలా ఉన్నాయి కదా. పర్యాటక కేంద్రాలే కాదు, ఇక్కడ జెనీవా అనే ప్రదేశంలో ఐక్యరాజ్య సమితి కార్యాలయం, రెడ్ క్రాస్ మరియు ప్రపంచ కార్మిక సమాఖ్య కార్యాలయాలు కూడా ఉన్నాయి. అయితే జెనీవా స్విట్జర్లాండ్ రాజధానా? కాదు, స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్. కానీ జనాభా పరంగా ఎక్కువ మంది నివసించే ప్రదేశం జూరిచ్, రెండవది జెనీవా. అవును, ఇంతసేపు మనం స్విట్జర్లాండ్ గురించి మాట్లాడుకున్నాం కదా. అసలు ఇది ఎక్కడుందో చెప్పుకోలేదనుకుంటా. అవును, మర్చిపోయా. స్విట్జర్లాండ్ ఐరోపా ఖండంలో ఉంది. స్విట్జర్లాండ్ ఉత్తర సరిహద్దులలో జర్మనీ, పశ్చిమాన ఫ్రాన్స్, దక్షిణాన ఇటలీ, ఇంకా తూర్పు దిక్కున ఆస్ట్రియా దేశాలు ఉన్నాయి. అందుకే ఇక్కడ ఎక్కువ మంది ప్రజలు జర్మనీ, ఫ్రెంచ్ మరియు ఇటాలియన్ భాషలను మాట్లాడుతుంటారు. అయితే స్విట్జర్లాండ్కి ప్రత్యేక జాతీయ భాష అని ఏమీ లేదా? స్విట్జర్లాండ్ బహుభాష దేశం. అంటే 4 జాతీయ భాషలను కలిగి ఉంది: జర్మన్, ఫ్రెంచ్, ఇటాలియన్ మరియు రోమన్. కానీ ఎక్కువ మంది ఒక ప్రత్యేక మాండలికం అంటే యాక్సెంట్తో కూడిన జర్మన్ మాట్లాడుతుంటారు. ఇవాళ స్విట్జర్లాండ్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను.
స్విట్జర్లాండ్కి ఇంకా ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయా? స్విట్జర్లాండ్ ప్రపంచంలోని అత్యంత ధనిక దేశాలలో ఒకటి. ఇక్కడ తలసరి ఆదాయం $67,384. అత్యంత ఉన్నత జీవన ప్రమాణాలు కలిగిన నగరాలుగా జెనీవా 2వ స్థానాలు మరియు జ్యూరిచ్ 3వ స్థానాలను సంపాదించుకున్నాయి. ఈ మధ్య నిర్వహించిన సర్వేలో ప్రపంచంలో అవినీతి తక్కువగా ఉన్న దేశాల జాబితాలో స్విట్జర్లాండ్ 6వ స్థానంలో ఉంది. ఇక్కడ సగటు ఆయుర్దాయం ప్రపంచంలోని అందరికంటే ఎక్కువ. అంతేకాకుండా మొదటి మరియు రెండవ ప్రపంచ యుద్ధాల సమయంలో ఏ కూటమికి మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉన్న దేశాలలో స్విట్జర్లాండ్ ఒకటి. ప్రపంచ యుద్ధాలకు దూరంగా ఉండడం, అవినీతి తక్కువగా ఉండడం మొదలైనవి స్విట్జర్లాండ్ ఇంతగా అభివృద్ధి చెందడానికి దోహదం చేశాయి. అవును, నువ్వన్నది నిజమే. అవినీతి అభివృద్ధి ఒక దగ్గర ఎప్పుడు ఉండవు కదా. ఇంకో తమాషా విషయం తెలుసా? స్విట్జర్లాండ్ ప్రజల సమయానికి చాలా విలువని ఇస్తారట. క్రమశిక్షణకి, సమయపాలనకి చాలా విలువనిస్తారట. అందుకే వాళ్ళ గడియారాలు తయారు చేయటంలో అంత నాణ్యత పాటిస్తారని అక్కడ తయారయ్యే గడియారాలకు అంత విలువ ఉంటుందట. స్విట్జర్లాండ్ గురించి చాలా మంచి విషయాలు, తెలియని విషయాలు చెప్పాల్సిందో. చాలా ధన్యవాదములు. ఇప్పుడు రిషిత మరియు మేఘ మనకి మార్టిన్ లూథర్ కింగ్ గురించి చెప్తారు. ఏంటి రిషిత, ఈ లాంగ్ వీకెండ్లో ఏం చేశావు? కొత్తగా ఏమైనా చేసావా? ఈరోజు ఏ విషయం మీద మాట్లాడుతున్నాం? ఈ వీకెండ్లో ప్రత్యేకంగా ఏమి చేయలేదు. కానీ ఈ లాంగ్ వీకెండ్ ఎందుకు వచ్చిందో నీకు తెలుసా? రేపు జనవరి 21న రెవరెండ్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ స్మృతిగా సెలవు. అవును కదా. నేను మార్టిన్ లూథర్ కింగ్ గురించి విన్నాను, కానీ ఆయన గురించి పూర్తిగా తెలియదు. ఆయన గురించి నీకు తెలిసిన విషయాలు మన శ్రోతలతో పంచుకుంటే మేము కూడా వింటాం. తప్పకుండా. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ 1929 జనవరి 15న అట్లాంటాలో జన్మించారు. ఆయన తండ్రి పేరు కూడా అదే. వారి ముగ్గురు సంతానంలో మధ్యవారు మార్టిన్ లూథర్ కింగ్. ఆయన సోషియాలజీ మరియు క్రైస్తవ మత బోధనలలో డిగ్రీలు చేశారు. అంతేకాకుండా బాస్టన్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ కూడా పొందారు. ఆ రోజులోనే మహాత్మా గాంధీ రచనలని, జీవితాన్ని, పోరాట మార్గాలని అధ్యయనం చేసి అహింసా పోరాట మార్గాన్ని ఎంచుకున్నారు. 25 ఏళ్లకే పౌర హక్కుల కోసం పోరాటం ప్రారంభించారు. సిటీ బస్సులలో తెల్లవారికి, నల్లవారికి విడివిడిగా సీట్లు కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుకి వ్యతిరేకంగా 1955లో అహింసా మార్గంలో బస్సు బహిష్కరణ ఉద్యమాన్ని నడిపించారు. అప్పుడే ప్రభుత్వం దిగి వచ్చి జాతి వివక్షను రద్దు చేస్తూ ప్రకటన జారీ చేసింది. దీనితో పౌర హక్కుల ఉద్యమ నాయకుడిగా మార్టిన్ లూథర్ కింగ్కి జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. అవును కదా. అవును, మార్టిన్ లూథర్ కింగ్ గాంధీ మార్గంలో ఉద్యమం నడిపారా? అవును, ఆయన మహాత్మా గాంధీ స్ఫూర్తిగా తీసుకుని అహింసా మార్గాన్ని ఎంచుకున్నారు. మార్టిన్ లూథర్ కింగ్ జాతి వివక్షకు సంబంధించిన ప్రతి ఉద్యమంలోనూ ముందున్నారు. 1963 ఆగస్టులో
జైలు నుంచి వచ్చిన వెంటనే తిరిగి ఉద్యమాల వెంట నడిచారు. మార్చ్ ఆన్ వాషింగ్టన్గా ప్రసిద్ధికెక్కిన భారీ పోరాటానికి నేతృత్వం వహించాడు. ఈ సందర్భంగా ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అంటూ ఉత్తేజకర స్ఫూర్తితో మార్టిన్ చేసిన ప్రసంగం అందరినీ రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది. అబ్బో, మార్టిన్ లూథర్ కింగ్ గురించి నీకు చాలా విషయాలు తెలిసాయి. మీకో విషయం తెలుసా? గత సంవత్సరం వాషింగ్టన్ డీసీలో మార్టిన్ లూథర్ కింగ్ స్మారక మందిరం ప్రారంభించారు. అందులో 30 అడుగుల పాలరాతి విగ్రహం కూడా ఏర్పాటు చేశారు. ఓహో, ఈసారి నేను వాషింగ్టన్ వెళ్ళినప్పుడు తప్పకుండా దానిని చూస్తాను. ఇలా మార్టిన్ లూథర్ కింగ్ చేసిన ఉద్యమాల ఫలితంగానే అమెరికా ప్రభుత్వం 1964లో పౌర హక్కుల చట్టాన్ని తీసుకువచ్చింది. 1964లో ఆయన 35 ఏళ్ల వయసులో నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. ఆయనను ఎవరో చంపేశారని విన్నాను, అది నిజమేనా? అవును, 1968లో మెంఫిస్ నగరం వెళ్ళినప్పుడు ఏప్రిల్ 4న మార్టిన్ లూథర్ కింగ్ను ఒక తెల్ల జాతీయుడు తుపాకీతో కాల్చి చంపారు. రిషిత, మార్టిన్ లూథర్ కింగ్ గురించి చాలా విషయాలు మా అందరికీ వివరించినందుకు ధన్యవాదాలు. మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. జనవరి నెల మన భారతదేశానికి కూడా ఎంతో ముఖ్యమైన రోజు. ఎందుకో మీకు తెలుసా? భారతదేశానికా? ఎందుకు? నాకు తెలుసు. ఎందుకంటే జనవరి 26న భారతదేశపు గణతంత్ర దినోత్సవం. అంటే ఆగస్టు 15న బ్రిటిష్ వారు మన దేశానికి స్వాతంత్రాన్ని ప్రకటించారు. కానీ మన రాజ్యాంగం, అదే కాన్స్టిట్యూషన్ మాత్రం 1950 జనవరి 26న ప్రకటించబడింది. అప్పటి నుండి భారతదేశాన్ని ఇండియన్ రిపబ్లిక్ అని, ఆ రోజును రిపబ్లిక్ డే లేదా గణతంత్ర దినోత్సవం మనం జరుపుకుంటాం. చాలా బాగా చెప్పారు మీరందరూ. ఇప్పుడు మేఘా, ఇందాక నువ్వేదో కథ చెప్తానన్నావు కదా, చెప్తావా మరి? ఓ అలాగే, ఈరోజు మీకు నేను పంచతంత్రంలోని ఒక కథ చెప్తాను. అనగనగా ఒక ఊరిలో ఒక చెరువు ఒడ్డున ఒక మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టు కింద ఎంతో చల్లగా ఉండేది. అందువలన ఆ చెరువులోని తాబేలు ఒకటి మెల్లగా బయటకు వచ్చి ఆ చల్లన నీటిలో హాయిగా ఆడుతూ తిరుగుతూ ఉండేది. ఒకరోజు ఒక నక్క మంచినీళ్ళు తాగాలని ఆ చెరువు దగ్గరకు వచ్చినప్పుడు ఆ తాబేలును చూసింది. అప్పుడు ఆ నక్కకు తాబేలును చంపి తినాలని కోరిక కలిగింది. నక్క వెంటనే తాబేలు వీపుపై కాళ్ళు పెట్టి నొక్కింది. తాబేలు ప్రమాదం గ్రహించి తలను కాళ్ళను ముడుచుకొని కదలకుండా ఉండిపోయింది. నక్క దానిని తినాలని ఎంతో ప్రయత్నించింది. ఎంతో కొరికినా పళ్ళు నొప్పులు పుట్టాయి. కానీ తాబేలును కొరకటం నక్కకు వీలు పడలేదు. అప్పుడు తాబేలు, నక్క బావా, నువ్వు ఇలా ఎంతసేపు కష్టపడ్డా లాభం లేదు. భూమి మీద నన్ను చంపడానికి ఆ భగవంతునికి కూడా చేత కాదు. ఎండ వల్ల నా శరీరం గట్టిపడి టెంకలాగా మారింది. నీకు నేను ఒక సలహా చెప్తా విను. నన్ను కొంతసేపు నీళ్ళలో నానవేస్తే నేను మెత్తపడతాను. అప్పుడు నువ్వు సులభంగా నన్ను చంపి తినవచ్చు అని సలహా చెప్పింది. నక్కకు ఆ సలహా నచ్చింది. వెంటనే దానిని నోటు కరుచుకొని చెరువు దగ్గరకు పోయి దానిని నీటిలో పెట్టి పారపోకుండా వీపుపై కాళ్ళు నొక్కి పెట్టి ఉంచింది. కొంచెం సేపు అలా ఉంచి మరలా తాబేలును కొరికి చూచింది. కానీ
అది ఇంకా గట్టిగా కొరికరాని కోయలా ఉంది. నక్క, ఏమి తాబేలు, నువ్వు చెప్పినట్లు నీటిలో నానవేశాను కదా, ఎంతసేపు ఉన్నా బట్టపడలేదేమిటి అని అడిగింది. అప్పుడు తాబేలు, నక్క బావ, నువ్వు చాలా తెలివి గాలవడివి. నా వీపు మీద కాలు నొక్కి పెట్టి ఉంచావు. భయంతో నేను కొయ్యలా బిగిసిపోయాను. అందుకే నేను నానలేదు. నువ్వు నా మీద నమ్మకం లేక అలా గట్టిగా నొక్కుతున్నావు. కొంచెం బదులు చేస్తే నేను త్వరగా నానగలను అని సమాధానం చెప్పింది. నక్క తాబేలు చెప్పేది నిజమే అనుకుంది. తాబేలు వీపు మీద నుంచి కాళ్ళు తీసేసింది. తాబేలు గబగబ నీటి లోపలికి వెళ్ళి మళ్ళా నక్క కంటికి కనిపించలేదు. నక్క తెల్లబోయి, నక్కి చిట్టులన్నీ నా వద్ద ఉంటే తప్పించుకుంటివే తాబేటి బుర్ర అని దిగులుతో నీళ్లు త్రాగి తన త్రోవన తను వెళ్ళిపోయింది. ఈ కథలోని నీతి ఏమిటంటే మోసాన్ని మోసంతోనే జయించాలి. కాబట్టి బుద్ధిమంతులు ఎలా కాలం మోసపోరు. చాలా మంచి కథ చెప్పావు మెగా. ఇక కార్యక్రమం ముగించే ముందు శ్రోతలందరికీ యువ తెలుగు రేడియో వారికి, ఇంకా ఈ అవకాశం ఇచ్చిన కేసీ మామకి మరియు మాకు తెలుగు నేర్పుతున్న గురువులందరికీ, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. సుధాకర్ అంకుల్, మీకు కూడా కృతజ్ఞతలు. నాకంటే కూడాను మన కార్యక్రమాన్ని ప్రతి వారం వింటున్న శ్రోతలందరికీ ధన్యవాదాలు. జై తెలుగు తల్లి